సంపూర్ణ అవలక్షణాలున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారంలోకి రావడం వల్ల ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణకు దరిద్రం దాపురించింది. అందుకనే ఆయన మాటలు కోటలు దాటుతున్నా కాళ్ళు కడపలు దాటలేనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ పిట్టల ధోరణే మర్పిస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ లత్కోరులను మించిన లత్కోరు మాటలు చెప్తున్న ఈ లత్కోరు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ మునగాడు చెప్తుండు మాట తప్పితే తల నరుక్కుంటాడంట. ఎవడన్నా బాడీలో 3 వంతులు నీళ్లుంటే మాట మీద ఉంటాడు, 3 వంతుల మందు ఉంటుంది, ఈయన మాట మీద ఉంటాడు అని సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఎక్కువ సమయం తీసుకోకుండా ఆయన హామీల సంగతి చెప్తా. ఫామ్ హౌస్లో వండుకుంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు విను. దళితులకు ఇవాళ డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలే, దళితులకు 3 ఎకరాల భూమి రాలే, రైతు రుణమాఫీ కాలే, నిరుద్యోగులకు 1,00,000 ఉద్యోగాలు రాలే, కాంట్రాక్టర్లు పర్మనెంట్ కాలే, KG to PG ఉచిత నిర్బంధ విద్య రాలే, నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు రాలే, ఇవాళ తండాలు గ్రామ పంచాయతీలు కాలే, మహిళా పారిశ్రామిక వేడలు కాలే, మైనింగ్ యూనివర్సిటీ రాలే, అమరవీరులకు స్తూపం కాలే, జర్నలిస్టులకు భవన్ రాలే, మూసీ నదిల మురికిల పోలే, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కాలే. అరే ఓ సన్నాసి, నువ్వు ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీలను కూడా చెప్తున్నా. ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ఊరు మన ప్రణాళిక ఎటుపోయింది, గ్రామజ్యోతి ఏమైంది, ITIR ప్రాజెక్టు ఆగమెందుకు అయ్యింది, ఇవాళ బుర్జు ఖలీఫా టవర్ ఏమైంది, కళాభారతి భవనం ఏమైంది, ఫిలిం సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఫార్మా సిటీ, ఎడ్యుకేషన్ సిటీలు ఎందాక వచ్చినాయి, స్కైవేలు, స్కైవాక్లు, మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లు ఎక్కడ పోయినాయి అని నేను చాలా సూటిగా అడుగుతున్నా. మా రమణన్న ఇంతకుముందు చెప్పినట్టు కరీంనగర్ న్యూయార్క్ చేస్తానన్నాడు, వరంగల్ లండన్ చేస్తానన్నాడు, ఓల్డ్ సిటీ ఇస్తాంబుల్ చేస్తానన్నాడు, యాదగిరిగుట్టను వాటికన్ చేస్తానన్నాడు, హైదరాబాద్ డల్లాసును చేస్తానన్నాడు. ఇవాళ ఏం చేసిండయ్యా అంటే బేటన్ టాటాన్ చేసిండు, బిడ్డని బిర్లాన్ చేసిండు, అల్లుని అంబాని చేసిండు, తెలంగాణకు తెట్టు చూపించిండు అని సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇటువంటి ముఖ్యమంత్రి అయ్యా కల్వకుంట్ల చంద్రశేఖరరావు దళితులను ముఖ్యమంత్రి చేస్తానన్న దగులు బాటివి నీవే ముఖ్యమంత్రి అయినవు అని సందర్భంగా మనవి చేస్తున్నా. ఇవాళ వీరభద్రుడికి బంగారు మీసాలు పంపిస్తుండు. అయ్యా మాలా మాదిగా మహిళలకు క్యాబినెట్లో అవకాశం ఇవ్వని దొర వీరభద్రుడికి మాత్రం మీసాలు పంపిస్తున్నావు. ఇవాళ దేవుని మొక్కులు తీర్చుకుంటావు, కానీ రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హక్కులని నువ్వు ఎందుకు తీరుస్తలేవని సందర్భంగా మనవి చేస్తున్నా. ఈ మధ్య చాలా మంది మహిళలు పోయి కేసీఆర్ని అడిగినట్ట, సార్ మహిళల ఒక్క పేరన్న చెప్పరాదు క్యాబినెట్లో చాలా మందికి ఇబ్బంది అవుతుందంటే నా దృష్టికి కూడా వచ్చిందమ్మా. ఇప్పుడే చెప్పిన తుమ్మల నాగేశ్వరరావు నువ్వు ఆడ కాదు మొగ కాదురా, ఏదైతే ఏంది తుమ్మల నాగేశ్వరరావు పేరు తీసేసి నాగేశ్వరమ్మ పెట్టుకోరా సరిపోతా సెట్ అవుతుంది అనేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని చెప్తున్నా. అందుకనే సోదరులు చాలా విషయాలు మాట్లాడితే 1-2 విషయాలతో పూర్తి చేస్తా. ఇవాళ కాంట్రాక్ట్ వాళ్ళని పర్మనెంట్ చేస్తానన్నాడు. ఈ రాష్ట్రంలో 4 పర్మనెంట్ అయినాయి, ఆయన ఇంట్లోనే పర్మనెంట్ అయినాయి. ఒక్క కలం పోటుతో కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేస్తానన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టు విధానమే ముద్దంటివి. ఇవాళ నిరుద్యోగులకు కాంట్రాక్టు ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టిండు. అయ్యా 5 సంవత్సరాల కాంట్రాక్టు కోసం ఏర్పడ్డ ప్రభుత్వం నీది, 3 సంవత్సరాలు గడిచింది, 2 సంవత్సరాలు అయితే నీ కాంట్రాక్టు ముగుస్తుంది, నీకు రెన్యువల్ చేసే పరిస్థితి లేదు నీ కాంట్రాక్ట్ అని ఇవాళ యువత తిరగబడుతున్నటువంటి పరిస్థితి. ఇంకో విషయం అవుట్ సోర్సింగ్ లేదు నా ప్రభుత్వంలో అన్నది నాకు సిగ్గు అనిపిస్తుండే. నీ క్యాబినెటే అవుట్ సోర్సింగ్, ఇంద్రకరణ్ అవుట్ సోర్సింగ్, తలసాని అవుట్ సోర్సింగ్, తుమ్మల అవుట్ సోర్సింగ్, నీ మంత్రులు అవుట్ సోర్సింగ్, ఎమ్మెల్యేల అవుట్ సోర్సింగ్, ఎమ్మెల్సీల అవుట్ సోర్సింగ్, టోటల్ కార్పొరేషన్ల అవుట్ సోర్సింగ్, నీ బతికే ఒక అవుట్ సోర్సింగ్ పథకాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు అయ్యాల చెప్పిండు, మనం కనుక తెలంగాణ రాష్ట్రం రాకపోతే చెప్పాల్సిన ఒకరు కూడా రాదని చెప్పి ఉద్యమం చేస్తే ఇవాళ నిరుద్యోగులను ఉద్యమాలు చేస్తుంటే తిన్న వెరగగా ఉద్యోగాలు చేస్తున్నారు. అయ్యా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ రాష్ట్రంలో 2.5 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆర్థిక శాఖ తేల్చిన, 1,07,774 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మీ శాసనసభలో ప్రకటించిన పత్తాలేని నోటిఫికేషన్లు ఇవాళ అమరులు పాటలెక్కి సాధించిన తెలంగాణలో తెలంగాణ ద్రోహుడు పదవుల్లోకి వచ్చి ఈ దుస్థితి ఏర్పడ్డదని ఈ సందర్భంగా మనం చేస్తున్న. యాగాల మీద ఉన్న శ్రద్ధ ఇవాళ త్యాగాల మీద నీకు ఎందుకు లేదు అని చాలా సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇటువంటి పరిస్థితులలో ఏ హామీని నెరవేర్చని చంద్రశేఖరరావు ఇవాళ 3 సంవత్సరాలు నోట్లు దండుకున్నాడు. ఇప్పుడు ఓట్లు దండుకుంటేందుకు గొర్రెలు ఇస్తా, పందులు ఇస్తా, రైతులకు మందులు ఇస్తా అని చెప్పేటువంటి పరిస్థితులకు ఉన్నాడు. అయ్యా చంద్రశేఖరరావు
మీడియా మీద ఆంక్షలు పెట్టి కంట్రోల్ చేసినా జనం నిన్ను అబ్జర్వ్ చేస్తున్నారు. నేను పొద్దుగాల మొన్న పేపర్ చదువుతున్నా. ఆ పేపర్లో ఏమొచ్చిందంటే నయీం డైరీలో పేజీలు మాయం. ఆ పక్కకున్న ముసలాయన అంటుండు, ఏందయ్యా మళ్ళొకసారి చదవన్నాడు. నాకు అర్థం కాక నయీం డైరీలో పేజీలు మాయం అన్నాడు. నయీం డైరీలో పేజీలు మాయమైతే పేపర్ రోడ్ రాసిండు, మరి డంపు మాయమైంది అదెందుకు రాయలే అన్నాడు. అంటే జనం ఎంత అబ్జర్వ్ చేస్తుంది. అది అన్న తర్వాత నాకు ఆలోచన వచ్చింది, నేను ఈ డంప్ ఎట్లా కనుక్కోవాలంటే మా ఊర్లో ఆయన అంజనం వేసి చూస్తాడు. పశువులు పోయినా, గొర్రెలు పోయినా, మేకలు పోయినా, మనుషులు తప్పిపోయినా అంజనం వేసి చూస్తాడు ఎటు దిక్కుపోయినాయో. మొన్న పోయిన నయం డంప్ ఎక్కడ పోయించారు చూడు అంటే ఆయన తిప్పి తిప్పి చూసిండు. ఆ గజ్వేల్ సైడ్ అయితే చూపించిండు, అవి ఎటు పోయినాయో నాకు తెలియదు. కానీ అటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని చెప్తున్నా. అందుకనే పూజ్యులు, గౌరవనీయులు, విజ్ఞులు, విజ్ఞానవేత్తలు అందరూ కూడా సమయాప్తం కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. మనం మొదటి నుంచి జేఏసీకి చెప్పాం, ఏకపక్షంగా పోవద్దంటే ఇవాళ వాళ్ళకు తెలిసింది.